అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. ఈరోజు కొత్తగా 9 సంవత్సరాల తర్వాత కేసీఆర్ పాలన అయిపోగానే మళ్ళా రెచ్చగొట్టే ప్రసంగాలకు తెరదీసింది బీఆర్ఎస్ పార్టీ. కొత్త కుట్రని తెరలేపుతుంది. శాంతి భద్రతలు దెబ్బతినేలా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోయేలా కేసీఆర్ గారు ఒక కుట్ర చేస్తున్నారు. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనే నినాదాన్ని తీసుకురావడాన్ని పాడి కౌశిక్ రెడ్డి గారికి సూచనలు చేసినట్టున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. హైదరాబాద్లో తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు, ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు, అందరూ బతకడానికే వస్తారు. 10 రాష్ట్రాల నుంచి అందరూ వలసవాదులుగా వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నాం. ఇది అంత కరెక్ట్ కాదు. పాడి కౌశిక్ రెడ్డి అన్న, మీరు బాధపడుతున్న దాంట్లో న్యాయం ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు అని అంటున్నారు కదా, కరెక్టే. మీ న్యాయ పోరాటం చేయండి, న్యాయంగా వెళ్ళండి, కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకండి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంతకుముందు చేసిన పాపాలు అవి మీకు చుట్టుకోక తప్పవు. 2014లో మీరు అధికారంలో చేపట్టగానే 2018 మధ్యలో 24 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నట్టు కొన్నారు మీరు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టీడీపీ పార్టీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ పార్టీ నుంచి 6 మందిని, వైసీపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, సిపిఐ నుంచి 1. 5 సంవత్సరాలు పాలన అయిపోగానే మళ్ళీ 2018 నుంచి మళ్ళా 23 వరకు మళ్ళా 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని, టీడీపీ వాళ్ళని 2, 14 మందిని. అప్పుడు మళ్ళీ అవి చేసిన ఊరికే పోతాయి అన్న. అప్పుడు మీరు అడగల కదన్న కేసీఆర్ని. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారు గొప్పనా, మీరు గొప్పనా? 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారు ఎవరు ఆంధ్ర వాళ్ళు, ఎవరు తెలంగాణ వాళ్ళు అని తెలియదా? ఆయన ఇచ్చిన బీఫామే కదా 2018లా, 2023లా 2 సార్లు బీఆర్ఎస్ బీఫామ్ మీదనే గెలిచింది కదా అరికపూడి గాంధీ అన్న. ఆ రోజు మీకు తెలియలేదా? మీ సంఖలో ఉంటేనేమో ఆంధ్ర వాళ్ళు కాదు, మీ సంఖ దిగి ఇంకో పార్టీకి పోతేనేమో ఆంధ్ర వాళ్ళ. ఇది ఎక్కడి న్యాయం అన్న? మీకో న్యాయము, మాకో న్యాయమా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆంధ్రాలో కూడా ఒక అధ్యక్షుని పెట్టినట్టు తెలుసు, ఒక పార్టీ ఆఫీస్ కూడా ఉంది తెలుసు మీకు. మళ్ళీ ఆంధ్రాలో మీరు ఎందుకు పార్టీ పెట్టి, మరి ఆంధ్రాలో ఎందుకు ఎమ్మెల్యే, ఆంధ్రాలో ఎందుకు పార్టీ పెట్టారు? ఆంధ్ర అధ్యక్షుడు ఎందుకు ఉన్నారు? ఎదుగు మీరు సమాధానం చెప్పాలి కదా. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వెంటనే కౌశిక్ రెడ్డి అన్నగారిని సస్పెండ్ చేయాలి. వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే సహించేది లేదు. తెలంగాణలో తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు ఇది క్షమించారనేది అయిపోయింది. ఎవరంతా వారు అన్నదమ్ముల్లాగా ఉంటున్నాం ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. ఆయన అరికపూడి గాంధీ ఎమ్మెల్యేకి, పాడి కౌశిక్ రెడ్డికి మీ ఇద్దరి మధ్యలో ఏముందో మీరు చూసుకోండి. సాధారణ పబ్లిక్, సాధారణంగా బతకడానికి వచ్చిన ఆంధ్ర వాళ్ళు బతుకుతున్నారండి. మీ ఎమ్మెల్యేలు ఉంటే మీరు చూసుకోండి. అంతేగాని సాధారణ పౌరుల్ని ఎవరైనా బతకడానికి వస్తారు, వాళ్ళ మీద మీ ప్రతాపం ఏంటి? ఆంధ్ర తెలంగాణ అనడం ఏంది? ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళు మీరు గుండాలకి, రాజకీయ అవగాహన లేని వాళ్ళకి బీఫామ్లు ఇచ్చి గెలిపించుకుంటే ఇలాగే నష్టపోతారు. ఇతని బర్తరఫ్ చేయాలి మీరు. ఖచ్చితంగా మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇది మా డిమాండ్.